నీట్ పరీక్షా పత్రాల లీకు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా కోరుతూ విద్యార్థులు యువత చేస్తున్నటువంటి ఆందోళనల్లో ఈరోజు కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. మొదటిది, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు యువత తరపున ఇద్దరు ప్రతినిధులు వెళ్ళారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో కేంద్ర మంత్రులు వచ్చారు, ఇద్దరు సమావేశమయ్యారు. కాక్రోచ్లు వాళ్ళ డిమాండ్లు కేంద్రం ముందుంచారు. ఇంతకుముందు ఉంచినవే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, నష్టపరిహారం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పిల్లల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, ప్రధాన డిమాండ్లు వాళ్ళకి ఇచ్చారు. అండ్ దానికి కేంద్రం 24 గంటల సమయం అడిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియదు. ఇన్ బిట్వీన్ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్గా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే కొన్ని సంచలన వ్యాఖ్యలు. ఈరోజు రాత్రికి మా టీం మొత్తాన్ని నిర్బంధించబోతూ ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసిన నిర్బంధించిన పౌర సమాజం శాంతియుతంగా నిరసనలు కొనసాగించండి అని. మరొక వైపు సుప్రీంకోర్టులో జస్టిస్ పిఎల్ నరసింహ అండ్ ఆ రోజే వీళ్ళిద్దరితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం నీట్ పరీక్షా పత్రాల లీకేజీల మీద విచారణ జరిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మౌనంగా చూస్తూ ఉండలేం. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టాల్సిందే. కేంద్రం ఏం చర్యలు తీసుకోబోతుంది, మొత్తం అది ముందు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయండి, ఎంతకాలం అని చెప్పి ఇటువంటివి భరించుకుంటూ వెళ్ళాలి అని చెప్తే మాకు కొంచెం టైం ఇవ్వండి, అన్ని వివరాలతో క్లియర్గా కౌంటర్ దాఖలు చేస్తామంటే సుప్రీంకోర్టు అటు కేంద్రానికి ఇటు నీట్ ఎగ్జామ్ నిర్వహించే సంస్థ ఇద్దరికీ కూడా నోటీసులు పంపించింది. మరొకవైపు కేంద్ర క్యాబినెట్ పబ్లిక్ ఎగ్జామ్ యాక్ట్కి సంబంధించి 2024లో ఉన్న చట్టాన్ని కొన్ని సవరణలు చేశారు. మళ్ళీ ఆ సవరణల ప్రకారం పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి ఎంత పెద్దవాళ్ళనే ఎవరైనా 3 నెలల్లోనే తీర్పు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, అందులో తేలితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా. సో ఈ మేరకు చట్ట సవరణ చేయాలి అనే దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేశారు. అండ్ ఇది ఢిల్లీ హైకోర్టు కూడా ఆ జంతర్ మంతర్ దగ్గర నెట్ వినియోగం దాన్ని ఆపేయడం కేంద్రం, దాని మీద మేము విచారణ చేస్తాం, అది చట్ట ప్రకారం రైటా కాదా అని చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా విచారణ టేకప్ చేసింది. దేశంలో చాలామంది ప్రముఖులు ప్రభుత్వం కనీసం బాధ్యత ఫీల్ అవ్వాల్సిన చోట కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయమని, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వని ఎవరు అడగాలి, ప్రభుత్వం అకౌంటబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎవరు అడక్కముందే చేయాల్సిన పనులు. మరి దీనికోసం డిమాండ్ ఏంది, దీనికోసం ఎంత ఆందోళనలు చేస్తూ ఉన్నా ఉల్టా పోలీసులు విద్యార్థులను కొట్టడం ఏంది అని దేశంలో చాలామంది అయితే ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. దేశ ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంటూ ఉంది. ఆ కట్టలు తెగిన ఆవేశం శాంతియుత నిరసన రూపంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కనిపిస్తూ ఉంది.